భారతీయ సినీ యవనికపై ఇప్పుడు ఒకటే పేరు మారుమోగుతోంది. అదే టాలీవుడ్. ఒకప్పుడు ప్రాంతీయ భాషా చిత్ర పరిశ్రమగా ఉన్న తెలుగు సినిమా నేడు గ్లోబల్ స్థాయికి ఎదిగింది. బాలీవుడ్ మన వైపు ఆశగా చూసేలా, హాలీవుడ్ ప్రముఖులు మన పాటలకు స్టెప్పులు వేసేలా తెలుగు హీరోలు తమ సత్తా చాటుతున్నారు. మరి దేశవ్యాప్తంగా కోట్ల మంది అభిమానాన్ని చూరగొంటూ బాక్సాఫీస్ వద్ద వేల కోట్ల వసూళ్లు రాబడుతున్న మన స్టార్ హీరోలు ఒక సినిమాకు ఎంత పారితోషికం తీసుకుంటారో తెలుసా? అలాంటి ఇంట్రెస్టింగ్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. హిందీ సినీ ఇండస్ట్రీలో ఖాన్ త్రయం షారుఖ్, సల్మాన్, అమీర్ ఖాన్లు ఇప్పుడు వయస్సు మీద పడటంతో అక్కడ ఒక రకమైన శూన్యం ఏర్పడింది. అలాగే దక్షిణాదిలో రజనీకాంత్, చిరంజీవి వంటి దిగ్గజాలు సీనియర్లు అయిపోయారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి యువ హీరోలు పాన్ ఇండియా స్టార్స్ గా అవతరించారు. ఇప్పుడు నార్త్ ఇండియన్ డైరెక్టర్స్ మన హీరోల డేట్స్ కోసం క్యూ కడుతున్నారు. కేవలం తెలుగు రాష్ట్రాలే కాదు, జపాన్ నుండి అమెరికా వరకు మన హీరోల మార్కెట్ విస్తరించింది. సినిమాకు తమ మార్కెట్ పరిధిని పెంచుకుంటూ రెమ్యునరేషన్ విషయంలో మన హీరోలు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. కేవలం ఫిక్స్డ్ అమౌంట్ మాత్రమే కాదు, కొందరు హీరోలు లాభాల్లో వాటాలు, మరికొందరు ఓటీటీ హక్కులను కూడా తమ పారితోషికంగా తీసుకుంటున్నారు. బాహుబలి సినిమాతో ఇండియన్ సినిమా రూపురేఖలను మార్చేసిన ప్రభాస్ ప్రస్తుతం పారితోషికం విషయంలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నారట. ఒక్కో సినిమాకు ప్రభాస్ సుమారు 150 నుండి 200 కోట్ల రూపాయల వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన క్రేజ్ ఎంతలా ఉందంటే సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా కేవలం ఆయన పేరు మీదనే వందల కోట్ల బిజినెస్ జరుగుతోంది. అందుకే ప్రొడ్యూసర్స్ ఆయన అడిగినంత ఇవ్వడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు. పుష్ప సినిమాతో తగ్గేదేలే అంటూ నేషనల్ లెవెల్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్ పారితోషికం విషయంలో ప్రభాస్ కు గట్టి పోటీ ఇస్తున్నారు. పుష్ప 2 కోసం ఆయన దాదాపు 125 నుండి 150 కోట్ల రూపాయల వరకు తీసుకున్నట్లు టాక్. తన డాన్స్ మేనరిజమ్స్ తో బాలీవుడ్ ప్రేక్షకుల్ని ఉర్రూతలొగిస్తున్న బన్నీ గ్లోబల్ బ్రాండ్ గా మారిపోయారు. గ్లోబల్ స్టార్ గా ఎదిగేందుకు సిద్ధమవుతున్న మహేష్ బాబు పారితోషికం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా 100 నుండి 120 కోట్లు తీసుకునే మహేష్ ప్రస్తుతం రాజమౌళితో చేయబోతున్న భారీ అడ్వెంచర్ సినిమా కోసం సుమారు 200 కోట్ల వరకు పారితోషికం అందుకోనున్నారని ఫిల్మ్ నగర్ సమాచారం. ఈ సినిమాతో మహేష్ అంతర్జాతీయ స్థాయిలో తన ముద్ర వేయబోతున్నారు. RRR సినిమాతో ఆస్కార్ వేదిక వరకు వెళ్లిన ఇద్దరు హీరోల క్రేజ్ ఇప్పుడు స్కై లెవెల్లో ఉంది. రామ్ చరణ్ ఒక్కో సినిమాకు 100 నుండి 120 కోట్లు వసూలు చేస్తుంటే జూనియర్ ఎన్టీఆర్ కూడా 100 కోట్ల క్లబ్ లో చేరిపోయారు. వీరిద్దరూ ప్రస్తుతం భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనకున్న మాస్ ఇమేజ్ తో ఒక్కో సినిమాకు 80 కోట్ల వరకు తీసుకుంటున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి తన సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా 60 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్నారు. నందమూరి నటసింహం బాలకృష్ణ తన మాస్ హిట్స్ తో 40 కోట్ల వరకు వసూలు చేస్తుంటే సీనియర్ హీరోలు నాగార్జున, వెంకటేష్ 10 నుండి 15 కోట్ల మధ్యలో పారితోషికం తీసుకుంటున్నారు. ప్రస్తుతం హీరోలు రెమ్యునరేషన్ కే పరిమితం కావడం లేదు, సినిమా బిజినెస్ లో భాగస్వాములవుతున్నారు. కొందరు హీరోలు హిందీ వర్షన్ హక్కులను తమకు ఇవ్వాలని కోరుతుంటే మరికొందరు థియేట్రికల్ హక్కుల్లో వాటా అడుగుతున్నారు. దీనివల్ల సినిమా హిట్ అయితే హీరోలకు 100 కోట్ల అదనపు లాభం చేకూరుతుంది. తెలుగు హీరోల ఈ ఎదుగుదల కేవలం వారి పారితోషికాల పెరుగుదల మాత్రమే కాదు, ఇది తెలుగు సినిమా వైభవానికి చిహ్నం. తెలుగు హీరోల ఈ ఎదుగుదల కేవలం వారి పారితోషికాల పెరుగుదల మాత్రమే కాదు, ఇది తెలుగు సినిమా వైభవానికి చిహ్నం. మన హీరోలు గ్లోబల్ లెవెల్లో రాణిస్తుంటే పారితోషికం అనేది కేవలం ఒక అంకె మాత్రమే అవుతుంది. భవిష్యత్తులో ఈ రికార్డులు మరిన్ని బద్దలు కావటం ఖాయంగా కనిపిస్తోంది. రాజు కట్.